విజయవాడలో తిరంగా యాత్ర చేపట్టారు. భారత సైనికులకు సంఘీభావంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సాగనుంది. ఈ యాత్రలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. విజయవాడలో తిరంగా యాత్ర చేపట్టారు. భారత సైనికులకు సంఘీభావంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సాగనుంది. ఈ యాత్రలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. రైట్, ఇది అంశంపై మరింత ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. విజయవాడలో తిరంగా యాత్ర స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో మరి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే దేశ సరిహద్దులో పాక్ సైన్యాలకు ధీటుగా సమాధానం చెప్తున్న మన భారత జవాన్లకు సంఘీభావంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి పార్టీలన్నీ కూడా ఈ తిరంగా ర్యాలీ చేపడుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో కూడా కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు తిరంగా ర్యాలీ చేపడుతుంది. ఇప్పటికే తిరంగా ర్యాలీకి సంబంధించి కూడా స్థానిక అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీకి కూడా వాళ్ళు హాజరు కాబోతున్నారు. ఈ తిరంగా ర్యాలీలో ప్రధానంగా చూసుకుంటే భారత సైనికులకు మద్దతుగా కూడా దేశవ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో కూడా విజయవాడలో కూడా ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. ఇప్పటికే విజయవాడ మొత్తం చూసుకున్న మటుకు మనం ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం వద్దున్నాం. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కూడా ఈ ర్యాలీ బెంచ్ సర్కిల్ వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు, అలాగే మిగిలిన కూటమి పార్టీల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ర్యాలీలో హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభంగా కాబోతుంది. అయితే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏమంటే, ప్రధానంగా చూసుకుంటే దేశ సరిహద్దులో పాక్ సైన్యాలకు ధీటుగా మన భారత జవాన్లు, త్రివిధ దళాలు కూడా మొత్తం అక్కడ ధీటైన జవాబిచ్చాయి. దీనికి నేపథ్యంగా కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భారత సైనికులకు అభినందనలు తెలుపుతూ ఆయన నేరుగా వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా కావడం జరిగింది. పాక్ సైన్యానికి బుద్ధి చెప్పిన సైనికులను ఆయన స్వయంగా అభినందించారు. ఈ నేపథ్యంలోనే భారత సైనికుల త్రివిధ దళాలకు సంబంధించి కూడా వాళ్ళకు సంఘీభావంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీ చేపట్టాలని చెప్పేసి కూడా భారత ప్రధాని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కూడా మన రాష్ట్రంలో కూడా కూటమి పార్టీలన్నీ కూడా ఈ తిరంగా ర్యాలీని కూడా చేపట్టాయి. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో ఇక్కడ విజయవాడలో కూడా తిరంగా ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా తిరంగా ర్యాలీ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేపట్టారు. ఇప్పటికే పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. అలాగే విజయవాడ మొత్తం కూడా ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కూడా బెంచ్ సర్కిల్ వరకు కూడా ఈ ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, వివిధ పార్టీ నేతలు కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కూడా వాళ్ళు వేచి ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు చూసుకుని మొత్తం మనం
మనం చూసుకునే మటుకు మొత్తం ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద వృద్ధులు కావచ్చు, మొత్తం కూడా ఒక దేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కూడా వాళ్ళు ఇక్కడ ఈ తిరంగా ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పిల్లలు కూడా, విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి హాజరయ్యారు. మొత్తం కూడా వాళ్ళు జాతీయ జెండా చేత పట్టుకొని కూడా మన దేశ సైనికులకు మద్దతుగా కూడా వాళ్ళ సంఘీభావం ప్రకటిస్తూ కూడా వాళ్ళు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా కూడా వచ్చారు. మొత్తం చూసుకునే మటుకు ఇక్కడ ఈ తిరంగా ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభంగా కాబోతుంది. అయితే విజయవాడకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఈ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించి కూడా అన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెద్ద ఎత్తున విధించారు. ఇక్కడ మెయిన్ ప్రధాన రహదారిలో ఈ ర్యాలీ జరగబోతున్నది కూడా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. మొత్తం ఇక్కడికి వచ్చే బస్సులు కావచ్చు, ఇతర వాహనాలని కూడా వేరే రూట్లో మళ్లించారు. ట్రాఫిక్ పోలీసులు మొత్తం ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన చర్యలు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మొత్తం చుట్టూ మటుకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమానికి హాజరుకపోతున్నారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర కొందరు కూటమి నేతలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆ కార్యకర్తలు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం, తిరంగా ర్యాలీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చూసుకున్న మటుకు ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అలాగే బెన్ సర్కిల్ వరకు కూడా మొత్తం కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా జాతీయ జెండా ఎగరవేస్తూ కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా జనాలు ఈ సంఘీభావంగా ర్యాలీలో పాల్గొనేందుకు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.